మై టీవీ ప్రేక్షకులకి యావత్ భారతదేశ ప్రజలకి అందరికీ జై శ్రీరామ్. ఒక వారం రోజుల నుంచి అనుకుంటా సుమారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో విపరీతమైన హల్చల్ చేస్తోంది. హద్దు అదుపులేని విధంగా అప్రతిహతంగా సాగిపోతుంది. లైకులు, ఫాలోయర్స్ ఇంకా ఒకటేంటి రెండేంటి, ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రతి న్యూస్ పేపరు ఎక్కడ చూసినా సరే దీని గురించే చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఏమైనా అర్థం ఉందా? ఆఖరికి మా టీవీ5 మూర్తి గారు లాంటి వాళ్ళు కూడా దీని మీదే డిబేట్ పెట్టారు మొన్న. సూర్యకాంత్ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు 200%, 300%, 5000% కరెక్ట్. భారతదేశం కాదు, ఏ దేశమే నాశనం అవడానికి కారణం యువత. ఏ దేశం బాగుపడడానికైనా కారణం యువతే, ఏ దేశం నాశనం అవడానికి కారణమైనా యువతే. భారతదేశంలో నిరుద్యోగులు వాళ్ళు ఉద్యోగం రాక పడేటువంటి బాధల్ని తీర్చడానికి ఏ ప్రభుత్వమైనా ముందుకు వస్తుంది. ఏ సంఘాలైనా సరే, ఏ సాంఘిక కార్యక్రమాలు చేపట్టే సంఘాలైనా సరే, ఎన్జిఓలు ఎవరైనా సరే ముందుకు వస్తారు. లేదా ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా సరే, పౌరులు అనుకుంటే వాళ్ళు, వాళ్ళకి సామాజిక బాధ్యత ఉందనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తారు. కానీ ఈ నిరుద్యోగ యువత చేసేటువంటి పనుల మూలంగా ఎకానమీ కానీ, సార్వభౌమత్వం కానీ, రాజ్యాంగ పరిరక్షణకి విఘాతం కానీ ఒక మాటలో చెప్పలేనంత జరుగుతుంది. అసలు వీళ్ళు చేసే హడావడంతా ఇంత కాదు. ఇప్పుడు ఇదే తీసుకున్న ఉదాహరణ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎవరో ఒక పని లేని వాడు పెట్టాడు. దానికి ఎంతమంది ఫాలోయర్స్? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఈరోజు రాజమండ్రిలో నాకేదో పన్నెండు ఒక సిఐ గారికి ఫోన్ చేశాను. అక్కడేదో ఒక అపార్ట్మెంట్లో చిన్న గొడవ జరిగితే ఆ గొడవ గురించి మాట్లాడదామని చెప్పేసి ఆయన లేడు, అవైలబుల్గా లేడు. సరే స్టేషన్కి ఫోన్ చేశాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా రాజమండ్రిలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా బందోబస్తుకి వెళ్ళారట. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ సందేహం కలుగుతుంది, ఏమిటి వీడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం అనేది ఎంతవరకు రాజ్యాంగబద్ధం? నాకు ఇదే ప్రశ్న మొన్న బండి సంజయ్ గారి కుమారుడు విషయంలో కూడా కలిగింది. బండి భగీరథ్ ఇన్సిడెంట్ జరిగిన రోజున పోలీసులందరూ కూడా మోడీ గారికి బందోబస్తు వెళ్ళారట పెరేడ్ గ్రౌండ్స్. ఇంతకంటే రాజ్యాంగ విఘాతం ఇంకోటి ఉండదు. ఈ రాజ్యాంగ విఘాతాన్ని కలిగించేది ఎవరు? ఎందుకు ఈ కాక్రోచ్ పార్టీ మీద నాకు కోపం, లేదా ఈ కాక్రోచ్ పార్టీ మీ ఫాలో అయ్యే వాళ్ళ మీద నాకు ఎందుకు కోపం? ఇక్కడ సరిగ్గా వాళ్ళు ప్రవేశిస్తారు. ఇప్పుడు నేను కనుక మోడీని ప్రశ్నించినా, ఇప్పుడు నేను కనుక పవన్ కళ్యాణ్ ప్రశ్నించినా, రాజమండ్రిలో మొత్తం బందోబస్తు తీసుకుని అక్కడ పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించినా, లేదా మొత్తం బందోబస్తు తీసుకుని పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నించినా, ఏ రాజకీయ నాయకుడిని కానీ, ఏ సినిమా యాక్టర్ని కానీ, ఏ క్రికెటర్ని కానీ నేను ప్రశ్నిస్తే వాళ్ళు నా బాధ ఏమిటో తెలుసుకోకుండా, నేను చెప్పే దాంట్లో పాయింట్ ఏమిటో తెలుసుకోకుండా నా మీద దాడి చేస్తారు. ఇది ఈరోజు ఈ సంఘంలో ఉన్న దౌర్భాగ్యం. ఇదే జస్టిస్ సూర్యకాంత్ గారు లేవనెత్తిన పాయింట్. కాకపోతే ఆయనకి ఇంత పనికిమాలిన విషయం మీద మాట్లాడడానికి కూడా ఇష్టం లేక బహుశా ఏదో ఒక వాక్యం తెలిచవతలు పడేశాడు. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. And you people file contempt petition because I go to taking up the matter of as if there are already parasites in society who attack you people. You attack the system, and you want to join hands with them. మీరు చూడండి ఎన్ని ఆర్టీఐ అప్లికేషన్స్ వృధాగా వేస్తున్నారు. మీరు చూడండి ఎన్ని చోట్ల, ఎన్ని సినిమా తారల ఫంక్షన్స్కి, సినిమాలు మొదటి రోజు ఓపెనింగ్కి ఎవరు కనిపిస్తారు? నిరుద్యోగులే కనిపిస్తారు. ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు మహా అయితే 0.0001%. ఒక అల్లు అర్జున్ సినిమాకి మొదటి రోజు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకునేది కేవలం మధ్యతరగతి వాడు, సద్యోగం లేని వాడు. ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నటువంటి వాడు, కుటుంబం అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వాడు ఎవడు కూడా మొదటి రోజు ఆ తొక్కేసలాట్లో వెళ్ళరు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే, ఎవరిని అడగండి. ఓ పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి రోజు వెళ్ళాడంటే వాడు పని పాట లేనివాడే, అందులో అనుమానమే లేదు. ఓ జూనియర్ ఎన్టీఆర్ సినిమా, ఓ బాలకృష్ణ సినిమా, ఒక చిరంజీవి సినిమా, ఓ నాగార్జున సినిమా, ఒక సినిమా నటుడి మీద పెచ్చతోటి మొదటి రోజే వెళ్ళి సినిమా చూడాలంటే ఉన్మాదంలో ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నిరుద్యోగి అయి ఉంటాడు. నిరుద్యోగి అంటే ఉద్యోగం లేనివాడని కూడా అవసరం లేదు. రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, వ్యాపార నిరుద్యోగులు ఉన్నారు. అంటే వ్యాపారం పేరుతో ఉంటారు వాళ్ళు, లేకపోతే రాజకీయం పేరుతో ఉంటారు వాళ్ళకి, కానీ పని పాట ఏమి ఉండదు వాళ్ళకి. సో వాళ్ళంతా కూడా నిరుద్యోగుల కిందకే వస్తారు, పారాసైట్స్, పరాన్న భుక్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఆత్మన్యూనత భావానికి ఒక యాక్టర్ను, ఒక పబ్లిక్ ఫిగర్ని, ఒక సెలబ్రిటీని ఓన్ చేసుకుంటారు. ఫలానా మోడీ భక్తుడిని, ఫలానా జగన్మోహన్ రెడ్డి భక్తుడిని, ఫలానా చంద్రబాబు నాయుడు భక్తుడిని, ఫలానా లోకేష్ భక్తుడిని, ఫలానా పవన్ కళ్యాణ్ భక్తుడిని అని వాళ్ళు అతన్ని ఓన్ చేసుకుంటారు.
ఒక్క 2 నిమిషాలు ఆత్మసాక్షిగా కూర్చుని పవన్ కళ్యాణ్ నన్ను ఏనాడైనా పలకరించాడా, బాలకృష్ణ నన్ను ఏనాడైనా పలకరించాడా, చంద్రబాబు నన్ను ఏనాడైనా పలకరించాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నన్ను ఏనాడైనా పలకరించాడా, మోడీ నన్ను ఏమైనా పలకరించాడా, నా సమస్యలు విన్నాడా, నాకేమైనా ఉపయోగం చేశాడా, లేకపోతే నా వీధికి, నా ఇంటికి, నా జిల్లాకి, నా రాష్ట్రానికి, నా దేశానికి ఏమైనా ఉపయోగపడిందా, ఏ మేర ఉపయోగించాడు, ఇది వాళ్ళు తెలుసుకుంటే, ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే, జస్టిస్ సూర్యకాంత్ లాంటి వాళ్ళకి ఈ నిరుద్యోగిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం వచ్చిండేది కాదు. ఈ 2 కోట్ల మందికి, ఇలాంటి 2 కోట్ల మందిని ఉద్దేశించి నేను గతంలో చేసిన వీడియోల సారాంశం కూడా అదే. మీరు అనుకున్నటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు, ఇలాగ చీఫ్ జస్టిస్లుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇవ్వకూడదు అని ఒక పెద్ద మేనిఫెస్టో వదిలాడు కదా ఆయన, ఆ కాక్రోచ్ మిస్టర్ అభిజిత్ కాక్రోచ్. అదే మేనిఫెస్టో నేను చెప్తాను వినండి. మీ 2 కోట్ల మందిలో ఒక 200 మంది, 250 మంది రండి నా దగ్గరికి. ఈ 2 కోట్ల మంది కలిస్తే దేశాన్ని మార్చేయచ్చు, అవలేలుగా మార్చేయచ్చు. మీరు అనుకుంటున్న మార్పు క్షణకాలంలో వస్తుంది. మోడీ కాదు కదా, మోడీని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు మిమ్మల్ని, మీ విజయాన్ని, మీ రిఫార్మేషన్ని. కానీ మీరు అది చేయట్లేదు, ఊహల్లో బతుకుతున్నారు, హెలూసినేషన్, భ్రాంతి, దానిలో బతుకుతున్నారు. అందుకే మీకు సినిమాలు నచ్చుతాయి, అందుకే మీకు క్రికెట్ నచ్చుతుంది. ఎవడో 6 కొడితే మీరు ఆనందపడతారు, కానీ మీరు 6 కొట్టడానికి ఏనాడు ప్రయత్నం చేయరు. ఎవడో సినిమాలో 10 మందిని కొడితే మీరు ఆనందపడతారు, కానీ నిజంగా 100 మందిని కొట్టేటువంటి ఒక మన బోర్డర్లో ఉండే ఒక సైనికుడిని మీరు ఇష్టపడరు. లారీ అసోసియేషన్ హాల్ ఉంటుంది ఏ ఊర్లో అయినా సరే, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ ఉంటుంది, ఇంకా ఇలాంటి అసోసియేషన్ హాల్స్ అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా రైతు అసోసియేషన్ హాల్ ఉండదు. ఒక్క కళ్యాణ మండపం కూడా కట్టుకోలేడు ఒక రైతు అసోసియేషన్లో. అసలు రైతులకు అసోసియేషనే లేదు. అంతలా ప్లాన్ చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు పంపించడానికి నాబోటి చిన్న బుల్లివాడు దగ్గర నుంచి నిజంగానే సిన్సియర్గా ఉండేటువంటి పెద్దవాళ్ళు, జేడి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు చేసే ప్రయత్నాలకి మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని ఎందుకు సపోర్ట్ చేయరు? మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోడీ, లేకపోతే షర్మిల, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు వీళ్ళని ఎందుకు మీరు నమ్ముతారు? వాళ్ళకి ఓటేసి వచ్చి ఇంటికి వచ్చి ఏమీ జరగదని అనుకునేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎలక్షన్లో అలాంటి వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకు ఒక్కసారి మార్పుకి మీరు ప్రయత్నించారు? ఇప్పుడు అతను కాక్రోచ్ పార్టీ అని పెట్టంగానే మీరు అందరూ ఫాలో అయ్యారు. మరి ఎందుకు నిజంగా ప్రాక్టికల్గా చేసి చూపించడానికి ప్రయత్నించేటువంటి మా బోటు వాళ్ళని ఎందుకు మీరు ప్రోత్సహించరు? నేను ఇది ఉక్రోషంతోనో ఆవేశంతోనో అడగట్లా. నేను నా ఓపిక 4 వీడియోలు చేసుకుంటాను, దాని తర్వాత నా జీవితం నాది. నేను మీ గురించి బాధపడుతున్నాను. ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒకటి మార్పు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? మొదటి అడుగు మంది పడాలి కదా. మీ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగే, ఒక్క మ్యాట్ని వదిలేసండి ఇక్కడ పని అయిపోతుంది అన్నాడు. అదే సినిమాలో, రాంబాబు అనే సినిమాలో, ఒక్క మ్యాట్ని వదిలేసండి నిజంగా పని అయిపోతుంది. ఈ 2 కోట్ల మంది ఈరోజు ఈ కాక్రోచ్ పార్టీని ఫాలో అయినటువంటి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే, మీరు డిజిటల్ ప్లాట్ఫామ్లో చేశారు కదా ఆ పని, ఒక ప్లాట్ఫామ్ మీదకి ఫిజికల్గా రండి, రాలేరు. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటంటే, మీరు ఇంట్లోనే కూర్చొని పాప్కార్న్ తింటూ, టీవీ చూస్తూనో, ఫేస్బుక్ చూసుకుంటూనో, యూట్యూబ్ చూసుకుంటూనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఉంటే దేశం మారిపోవాలి పరిస్థితులు. మీ అభిమాన హీరో తీసే ఫ్యాంటసీ సినిమాల్లో కూడా అంత ఈజీగా జరగదు. మీ అభిమాన హీరోలు చూపించేటువంటి ఆ ఫిక్షన్లో కూడా జరగదు. మీరు స్పందించలేరు, మీరు బయటికి రాలేరు. కనీసం ఇంట్లో కూర్చుని ఒక వర్చువల్ ఓటింగ్కి, వర్చువల్ క్యాంపెయినింగ్కి కావాల్సిన బిల్కి సంబంధించినటువంటి ఆ అప్లికేషన్స్ ఏమన్నా ఈసీకి పెట్టగలుగుతున్నారా? మాకు ఈ ఓటింగ్ పద్ధతి నచ్చలేదు, ఈవీఎంల మీద మాకు అనుమానం ఉంది, ఒక వర్చువల్ క్యాంపెయినింగ్కి, వర్చువల్ ఓటింగ్కి మీరు ఆదేశాలు ఇవ్వండి అనే ఒక ఎలక్షన్ కమిషన్కి ఏమైనా రాశారా? పోనీ ఇదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే కామెంట్స్ చేశారని మీరు తెగబాధపడిపోతున్నారు, ఆయనకి ఎప్పుడైనా వినతి పత్రాలు సమర్పించారా? ఇలా చేయకూడదు, రిలయన్స్ అధినేతను కట్టడి చేయాలి, లేకపోతే అంబానీని కట్టడి చేయాలని ఎప్పుడైనా ఒక వినతి పత్రం సమర్పించారా? ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసా మీలో కొంతమందికి? ఈ 2 కోట్ల మంది ఫాలోయర్స్లో అసలు సిస్టంలో తప్పు ఎక్కడుందో తెలుసా? ఒకడెవడో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక అందమైన బొమ్మ క్రియేట్ చేశాడు, మనకి సెన్సేషన్ కావాలి, వెంటనే ఫాలో అయిపోతాం. దాన్ని అడ్డం పెట్టుకుని క్యాష్ చేసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్. మూర్తి గారు కూడా దీని మీద డిబేట్ పెట్టాడు. నాకు అదే ఆశ్చర్యంగా. ఆయన కొంత ఇంటలెక్చువల్, నాకు మొదటి నుంచి కూడా అభిమానం, కొంచెం బాగా తెలియగలవాడు, అందరికీ అంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాడు, సమాజం సమస్యలు వీటి గురించి ఆలోచిస్తాడు. కానీ ఆయన కూడా దీని గురించే చర్చిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది.
అండ్ దీన్ని చూసి బీజేపీ భయపడిందని ఇంకో ప్రచారం. మోడీ అందరికీ క్లాస్ పీకాడు, మనం కనుక సరిగ్గా పనిచేయకపోతే మన ఉద్యోగాలు ఊడిపోతాయి. ఏమన్నా అర్థం ఉంది అసలు మన ఆర్గ్యుమెంట్లకి? వేరే స్వామి చెప్పినట్టు నిజం ఇల్లు దాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసేసి వచ్చేస్తుందట, మళ్ళీ రౌండ్లు వేస్తుందట. ఈ కాక్రోచ్ పార్టీ ఎంత, ఈ కాక్రోచ్ పార్టీ డిజిటల్ మీడియాలో దీని విలువ ఎంత, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? గవర్నమెంట్ని అస్థిరపరచడానికి లేకపోతే గవర్నమెంట్ని కొంచెం ఇబ్బందులు పెట్టడానికి, కాకపోతే ఎందుకు ఇలాంటి ప్రచారాలన్నీ కూడా? నిజంగా ఈ 2 కోట్ల మంది ఫాలోయర్స్లో 250 మంది నేను చెప్పిన విధంగా చేయని ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చచ్చు. ఈ 2 కోట్ల మందిలో ఈ 2 కోట్ల మంది ఎవరైతే ఫాలోయర్స్ ఉన్నారో ఈ కాక్రోచ్ పార్టీకి, వాళ్ళలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారో నాకైతే తెలియదు. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. 113 సీట్లు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నాయి, 175 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ 113 మంది 175 మంది ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి, ఒక పార్టీ ప్రారంభించండి. మీకు తెలియకపోతే మా బోర్డు వాళ్ళని సంప్రదించండి, చక్కగా గైడ్ చేస్తాం, అద్భుతంగా గైడ్ చేస్తాం. మీరు పార్టీ పెట్టడం, అధికారంలోకి రావడం తథ్యం. కొత్త పార్టీ, ప్రజలు నమ్మరు, విశ్వసించరు లాంటి అనుమానాలు పెట్టుకోకండి. డబ్బు తీసి పక్కన పెడితే మొన్న విజయ్ కూడా ఇలాంటి ప్రయత్నం చేశాడు, కొత్తదనాన్ని చూపించాడు తమిళనాడులో. డబ్బు గనక ఎలక్షన్లో గెలిపిస్తున్నటువంటి భ్రమలో ఎవరైనా ఉంటే వాళ్ళు దయచేసి ఫస్ట్ బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర లేని డబ్బు లేదు, చంద్రబాబు నాయుడు దగ్గర లేని డబ్బు లేదు, బీజేపీ దగ్గర లేని డబ్బు లేదు, కాంగ్రెస్ దగ్గర లేని డబ్బు లేదు. మరి ఎందుకు వాళ్ళు రెగ్యులర్గా గెలవట్లేదు, కంటిన్యూస్గా ఎందుకు గెలవట్లేదు? కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడికి నేను ఒక సవాల్ విసురుతున్నాను. అభిజిత్ దీప్కేనో ఆప్కేనో ఉంది ఆయన పేరు, మహారాష్ట్రీయను. మీరు పార్టీ పెట్టండి, నన్ను సలహాదారుగా పెట్టుకోండి కావాలనుకుంటే, లేదా నేను చెప్పేటువంటి దాన్ని ఆలోచించండి. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్లో రైతు దగ్గర నుంచి నేరుగా కొంటుందా? కొనగలిగి కూడా కొనలేదా? ఒక మొక్కజొన్న రైతు ఉన్నాడు, మీ మహారాష్ట్ర తీసుకుంటే పసుపు మీకు బాగా మంచి పంట, కమర్షియల్ క్రాప్. సో పసుపుని డైరెక్ట్గా గవర్నమెంట్ ఎందుకు కొందు? పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయదు? రైతుకి ప్రభుత్వానికి మధ్యలో దళారులేదు, రైతుకి ప్రజలకి మధ్యలో దళారులేదు. మీకున్నటువంటి 2 కోట్ల మంది ఫాలోయర్స్లకి ఈ విషయం కనుక చెప్పి వాళ్ళ చేత పార్టీ పెట్టించారనుకోండి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ చేత ఆ రాష్ట్రంలో పార్టీ పెట్టించారనుకోండి, నేను గతంలో చెప్పినటువంటి విధంగా ఈసీ అలౌ చేసేది, ఈసీ ఒప్పుకున్నటువంటి, ఈసీ పరిమితి విధించినటువంటి ఆ 40 లక్షల రూపాయల ఖర్చుతోనే మీరు ఎలక్షన్కి వెళ్ళొచ్చు. 5,000% మీరు గెలుస్తారు, అందులో అనుమానం లేదు. కానీ ఎవరైతే ఈ కాక్రోచెస్ అని చెప్పి ఆయన జస్టిస్ సూర్యకాంత్ గారు సంబోధించారో వాళ్ళ నైజాన్ని మార్చుకోవాలి. ఇలాంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని ఒక మూకుమ్మడిగా ఒక 20 బిలియన్ల మంది లేకపోతే ఒక 40 బిలియన్ల మంది లైక్లు కొట్టేసేసి ఆ పేజ్ని విపరీతంగా డెవలప్ చేసేసి లేకపోతే విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చేస్తే మీ ఆనందం మీ దగ్గర ఉంటుంది, కానీ 4-5 రోజుల పాటు ప్రపంచానికి ఏమీ దానివల్ల ఉపయోగం లేదు. ప్రపంచానికి ఏ రకంగా కూడా అది డిస్టర్బ్ చేయలేదు, ప్రపంచాన్ని ఏమీ చేయలేదు, వ్యవస్థల్ని ఏమీ చేయలేదు. కానీ మీరు అదే ఒక ఫిజికల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారనుకోండి, ఇప్పుడు ఏపీకి చెందినటువంటి వాళ్ళు, తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు, బీహార్ చెందినటువంటి వాళ్ళు, తమిళనాడుకి చెందినటువంటి వాళ్ళు, ఈ ఫాలోయర్స్లు, ఈ 2 కోట్ల మంది ఫాలోయర్స్లు ఎవరైతే ఉన్నారో, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్ల ప్రకారం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సీట్ల ప్రకారం బయటకు వచ్చి పార్టీ పెట్టి అప్పుడు మార్పు మొదలవుతుంది. రైతు దగ్గర నుంచి నేరుగా కొంటామని చెప్పండి, ఉచిత విద్యుత్తు, ఉచిత వైద్యం ఇస్తామని చెప్పండి, చాలా సునాయాసమైనటువంటి పనులు ఇవన్నీ కూడా, ఉచిత న్యాయాన్ని అందిస్తామని చెప్పండి, కబ్జా కాబడినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుంటామని చెప్పండి, చాలా సునాయాసంగా చేయొచ్చు. అలాగే ప్రజల్లో కూడా కామన్ మ్యాన్ వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు ఏమైనా కబ్జా గురి కాబడితే అవన్నీ వెనక్కి తీసుకోవచ్చని చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ని అబాలిష్ చేయొచ్చు అని చెప్పండి. చాలా ఈజీ పనులు ఇవన్నీ, తలుచుకోవాలి. అలా తలుచుకోవాలంటే మీ 2 కోట్ల మంది ఏదైతే ఊహాజనితమైన పార్టీ పెట్టి దానికి అంతటికీ ఫాలోవర్స్గా మారి ఇంత యాజిటేషన్ చేశారు, ఇంత ఉద్యమం చేశారో, మీలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఓపిక ఉన్నటువంటి వాళ్ళు, కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు బయటికి రండి. ఇలా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకున్న దానివల్ల ఒక రకమైన అలౌకిక ఆనందానికి గురి అయ్యడం మూలంగా ఏ మాత్రం ఉపయోగం లేదు. ప్రాక్టికల్గా మీరు బయటకు వస్తే ప్రతి ఒక్కటి సాధ్యం. జన్నత్ జమీన్ పర్ కహీ హై తో యహీ హై యహీ హై యహీ హై అనుకోవచ్చు. అంత అద్భుతంగా మనం పరిపాలన చేసుకోవచ్చు సామాన్యులు. నిజం, మీరు రండి, మీలో ఉన్నటువంటి ఔత్సాహిక రాజకీయవేత్తలు ఎవరు ఉంటే కనుక బయటికి రండి. మాబోటి వాళ్ళ సూచనలు సలహాలు చెప్పి మిమ్మల్ని 100కి 200% విజయం దిశగా నడిపించగలిగేటువంటి సత్తా, శక్తి, దమ్ము, ధైర్యం, తెలివి అన్నీ ఉన్నాయి. కావాల్సింది ఒకటే, కమిట్మెంట్, వివేకం.
విచక్షణ. నిర్ణయించుకోవాలి, నాకు పవన్ కళ్యాణ్ కావాలా, నా కుటుంబం కావాలా, నాకు బాలకృష్ణ కావాలా, నా కుటుంబం కావాలా, నాకు మోడీ కావాలా, నా కుటుంబం కావాలా, నాకు చంద్రబాబు నాయుడు కావాలా, నా కుటుంబం కావాలా, నాకు జగన్మోహన్ రెడ్డి కావాలా, నా కుటుంబం కావాలా. వీళ్ళందరూ కూడా నా సేవకులు. నేను కట్టే పన్నుల్లోంచి డబ్బులు తీసుకుని, జీతాలు తీసుకుని నా కింద పనిచేస్తున్న వాళ్ళు అన్న అభిప్రాయంలోకి మీరు ఎప్పటివరకు అయితే రారో అప్పటి వరకు ఇలాంటి వాటికి మీరు అలౌకిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదొక మానసికమైన జబ్బు అనే విషయం కూడా తెలియదు మీలో చాలామంది. ఇప్పుడు మీ అభిమాన నటుడు ఒక మిలిటరీ డ్రెస్ వేసుకుని సినిమాలో వీరోచితంగా పోరాడేసేసి పాకిస్తాన్ సైనికులందరినీ కూడా తరిమి కొడితే 10 ఏళ్ళు చెప్పుకుంటారు. మీరు ఆ 10 ఏళ్ళు అదే వల్లి వేస్తూ ఉంటారు. మరి నిజమైనటువంటి బోర్డర్లో ఉన్నటువంటి సియాచిన్లో ఉన్నటువంటి మన సైనికులు ఎన్ని వేల కోట్ల రెట్లు నిజమైనటువంటి హీరోలు. మీ హీరో చేసేదంతా డూపు కదా, అందరికీ తెలుసు కదా. ఇలాంటి యుద్ధ సన్నివేశాల్లో మీ హీరో కూడా యాక్ట్ చేయడు, అతను డూప్ యాక్ట్ చేస్తాడు. కానీ సియాచిన్లో నిజమైనటువంటి సైనికుడు నిజంగా పోరాడతాడు, అతనే రియల్ హీరో. మీ అభిమాన నటుడికి స్క్రిప్ట్ ఒకళ్ళు రాయాలి, మేకప్ ఒకళ్ళు చేయాలి, డైలాగులు ఒకళ్ళు పట్టించాలి. 5 టేకులు తీసుకుంటాడు, 6 టేకులు తీసుకుంటాడు తెలియదు. షార్ట్ రెడీ అయ్యేందుకు కార్వన్లో కూర్చుంటాడు. కానీ సియాచిన్లో మన సైనికులు శత్రువు వచ్చేందుకు ముళ్ళ పదలు చాటును కూర్చోవాలి. తిండి ఉండదు, తిప్పలు ఉండవు, ఫ్యామిలీ ఉండదు. ఎవరు హీరో? ఎవరు నిజమైనటువంటి హీరో? సో ఎందుకు ఆయన కాక్రోచెస్ అన్నాడంటే మిమ్మల్ని, అంటే ఈ నిరుద్యోగుల్ని, మీరు ఉద్యోగం లేక బాధపడటం అనే దాని గురించి మేము మాలాంటి సామాన్య ప్రజలను మేము జాలి చూపించి, సానుభూతి చూపించి మీకు ఏదైనా సహాయం చేయాలని మా ప్రయత్నాలు మేము చేస్తుంటే, సమాజంలో జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో మీ అభిమాన హీరోనో, మీ అభిమాన పొలిటీషియన్నో, మీ అభిమాన క్రికెటర్నో మేము గనక ఏమైనా విమర్శిస్తే మీరు రాళ్ళు వేసుకొచ్చి మమ్మల్ని కొడుతున్నారు. మమ్మల్ని అంటే ఇలా విమర్శించేవాడు, ఉన్న నిజాలను బయట పెట్టేవాడు. ఒక ట్రాఫిక్ జామ్ అయ్యింది మీ అభిమాన నటుల మూలంగా, అతన్ని ఎవరు విమర్శిస్తే రేపొద్దున ఆ ట్రాఫిక్ జామ్ మూలంగా మీ కుటుంబ సభ్యులు ఏదైనా ప్రాణాపాయ స్థితిలో పడితే అప్పుడు కూడా మీరు విమర్శించేవాడిని కొట్టేసి చంపేస్తారా? పోతే పోయాడు నా కొడుకు, లేకపోతే నా కూతురు చచ్చిపోయింది, అది మా అమ్మ పోతే పోయింది, మా నాన్న పోతే పోయాడు, నా పెళ్ళాం పోతే పోయింది, ముందు మా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కావాలి, ఆయన ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆయన కాన్వాయ్ వెళ్ళిపోవాలని కోరుకుంటారా? ఇక్కడ చేసుకుని చెప్పండి అంతరాత్మ సాక్షిగా. ఫస్ట్ మీ కుటుంబమా, మీ అభిమాన నాయకుడా? ఫస్ట్ మీ పిల్లలా, మీ అభిమాన నాయకుడా? మీ భార్య ఆరోగ్యమా, మీ అభిమాన నాయకుడి యొక్క శ్రేయస్సా? ఆయన పుట్టినరోజు ఇంపార్టెంటా, మీ కొడుకు పుట్టినరోజు ఇంపార్టెంట్? నేను వేసుకునే ప్రశ్నల్ని మీరు కూడా వేసుకొని చూడండి. నాలాగా చక్కగా హాయిగా బతుకుతారు. అంటే నాకు ఎందుకు కోపం వచ్చిందంటే అసలు ఈ కాక్రోచ్ పార్టీ మేనిఫెస్టో మీద, అంటే వాళ్ళ సోకాల్డ్ దాన్ని ఏమంటారంటే ఫిక్షన్. సూర్యకాంత్ గారు లాంటి వాళ్ళని రాజ్యసభకు పంపించారట. మోహన్ బాబుని పంపిస్తారా రాజ్యసభకి? మోహన్ బాబు రాజ్యసభకి వెళ్ళినప్పుడు లేవని నోళ్ళన్నీ కూడా ఇవాళ సూర్యకాంత్ గారు లాంటి వాళ్ళు ఒకవేళ హైపోథెటికల్ గారు రేపు పొద్దున తర్వాత రాజ్యసభకి వెళ్తారనే దాని గురించి మాట్లాడుతున్నారు అంటేనే మనం ఎంత దిగజారిపోయా మనకు అర్థమవుతుంది. జీతాలు రాకపోయినా మన అభిమాన హీరోని ఎవరేమనకూడదు. మన ఇళ్ళు ఎవరైనా హైడ్రా లాంటి వాళ్ళు కూల్చేస్తున్నా సరే మన అభిమాన నాయకుడికి, మన అభిమాన నటుడికి, మన అభిమాన క్రికెటర్కి ఏం జరగకూడదు. సినిమాలు నడుస్తుంటాయి, క్రికెట్ నడుస్తూ ఉంటుంది, మన ఇళ్ళు కూలిపోతుంటాయి, అయినా సరే మనకేం ప్రాబ్లం లేదు. హైడ్రాకి వ్యతిరేకంగా పోరాడేటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి కుర్రాడతను తొలివెలుగు రఘు, అతను రోదన, వేదన, ఆవేదన అంతా కూడా గాల్లో కలిసిపోతుంటుంది. హైడ్రాకి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా. రేవంత్ రెడ్డి గారు చెప్పాడు మొన్న మీటింగ్లో, బండి భగీరథ్ కేసు విషయంలో ఆలస్యం ఎందుకు జరిగిందంటే మొత్తం పోలీసులంతా ప్రధానమంత్రి సెక్యూరిటీలో ఉన్నారు, నన్ను ఏం చేయమంటారు, రేపు పొద్దున్న ప్రధానమంత్రికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే కదా మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించేదని చెప్పి పాత్రికేయులను అడిగాడు. అక్కడ ఉన్న పాత్రికేయులు అందరూ కూడా మూసుకూర్చున్నారు. అదేం మాట అండి? ప్రజలు ఇంపార్టెంటా, ప్రధానమంత్రి ఇంపార్టెంటా? ఏ కేసులైనా కూడా పోలీస్కి ఒక ప్రొసీజర్ ఉంది. ఇమ్మీడియట్ గా కంప్లైంట్ వచ్చిన ఎంబడే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 24 గంటలల్లా ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అక్కడ అంతకంటే ముందే ఒక కేసు ఉంది. ఆ సమయంలో ప్రధానమంత్రి పర్యటన ఉన్నప్పుడు మీరు అన్నట్టే ఆ ఇంటి మీదకి 1000 మంది పోలీసులను పంపితే ప్రధానమంత్రి పర్యటనతో మా పార్టీ ఆకాశం అంతా ఎత్తెగిరింది, తెలంగాణలో మొత్తం గెలిచిపోతుంది, దీని మీద కక్ష సాధింపు చర్యల కింద పోలీసులను పంపించునని ఆయన రెడీగా కూర్చున్నాడు. ఎవరి కోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి? ఈ రాజ్యాంగం ఎవరి కోసం అంబేద్కర్ గారు రాశాడు? పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, ప్రధానమంత్రి కోసం పనిచేస్తున్నారా? ఒకవేళ అది కూడా నిజమే అయితే, అది కూడా రాజ్యాంగంలో ఉంటే పోలీస్ శాఖను 3గా విభజించండి. ఒకటి లా అండ్ ఆర్డర్, ఒక ట్రాఫిక్, ఒకటి ఓన్లీ పొలిటీషియన్స్ కోసం పెట్టండి. మంత్రులు, సామంతులు, గజరాజులు వీళ్ళందరి కోసం పెట్టండి. 5 లక్షల మంది పోలీసులు అవసరం వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో ఆ పోలీస్ శాఖ వాళ్ళకే తెలుసు.
ఎంత లోటు ఉంది, ఎంత ఎంత భర్తీ చేయాలని ఆ పోలీస్ శాఖ అధికారులకే తెలుసు. సో మిత్రులారా, దయచేసి మీరు ప్రలోభాలకి ఇటువంటి చీప్ ట్రిక్స్కి లొంగకండి. ఇవాళ సూర్యకాంత్ గారు కామెంట్ చేసిన దాని గురించి మీరు ఆలోచించండి. అంతేగాని ఆ కామెంట్ చేసిన దానికి పైత్యం ప్రకోపించి అభిజిత్ అనే అతను క్రియేట్ చేసినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక డిజిటల్ మీడియాకి వేలం వెరెత్తుకుంటూ వెళ్ళిపోకండి. మీలో నిజంగా ఆవేశం ఉందా, ఆ జ్యోతిని రగిలించండి, బయటికి రండి. ఫైనాన్స్ ఆటోమేటిక్గా దొరుకుతుంది, మనకు ఆర్థిక వనరులు ఆటోమేటిక్గా దొరుకుతాయి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎవరైనా కలిసి వస్తే కనుక చూపించాలి పరిపాలన అంటే ఏంటి అని రగిలిపోతున్నటువంటి వాళ్ళని చాలామంది ఉన్నాం ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, 2 తెలుగు రాష్ట్రాల్లో. పార్టీల నిరంకుశ పాలనకి రగిలిపోతున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఆర్థిక వనరులు లేక ఇలా మిగిలిపోతున్నాం. కానీ వాళ్ళకి 1000 కోట్లు అయితే మాకు 100 కోట్లు చాలు. ఛాలెంజ్. 100 కోట్లతోటి మొత్తం రాష్ట్ర యొక్క స్వరూపం మార్చేయచ్చు. 100 కోట్లతోటి రాష్ట్రం యొక్క స్వరూపం మారిపోతుందంటే 100 కోట్లతోటి కాదు, 100 కోట్లతోటి మాలాంటి వాళ్ళ అధికారంలోకి వస్తే రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మార్చేయచ్చు. ఎన్ని ఆర్థిక వనరులైనా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క వనరుని సద్వినియోగం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులైనా సరే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే. ప్రజలారా, మీరే ఆలోచించుకోండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చెప్పింది పరమ సోదిగా ఉంది, వీళ్ళు చెప్పిన దాంట్లో ఏం మాత్రం అక్షరసత్యం లేదు, నిజానికి దగ్గరగా ఏదీ లేదు, ప్రాక్టికల్గా ఆచరించడానికి కూడా ఏమాత్రం అవకాశం లేదనేటువంటి కనుక మీ అభిప్రాయం అయితే అదే తెలియచేయండి. లేదు నాకు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు అదైనా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం తెలియజేస్తే సంతోషిస్తాను. అలాగే నేను చెప్పింది నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తే మరింత సంతోషిస్తాను. నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరికీ మరోసారి జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.